వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీని సింపుల్గా నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. అంటే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు. ఈ చికెన్ కర్రీ రైస్, బగారా రైస్, చపాతీ, దోశ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్. మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ముక్కలు అనేవి ఈ సైజులో వచ్చేలా కొట్టించి తీసుకోండి. ఈ చికెన్ కర్రీకి చికెన్ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటాయండి. ఇలా కొట్టించుకున్న చికెన్ 2-3 సార్లు నీట్గా నీళ్ళతో కడిగి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 లవంగాలను వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ పీల్ అయినంత సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టమాటాను కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు మెత్తబడే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును వేసుకోండి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా చికెన్ని కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్లు సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వలన మనం చికెన్ని కడిగి తీసుకున్నాం కదా, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి చికెన్ కూడా ఒక 30% ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తగినంత కారం వేసుకోండి. అంటే కొంతమంది దగ్గర కారం మంటుంటుంది, కొంతమంది దగ్గర ఉండదు కదా. అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి. చికెన్ను ఇలా కలిపిన తర్వాత కడాయికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వల్ల మనం వేసుకున్న మసాలాలు, కారం అన్నీ ముక్కకు చక్కగా పడతాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉప్పు, కారం, మసాలాలన్నీ ముక్కకు పట్టి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇందులోకి 1 పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్లు వాటర్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. కూర అనేది చిక్కగా వస్తుంది. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి కలిపి ఈ టైంలో ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సరిపోనట్లు అనిపిస్తే నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కడాయి పైన మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కూర చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు.
ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి. గ్రేవీ కూడా కూర చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా చికెన్ కర్రీని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎక్కువ మసాలాలు లేకుండా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.